కొంచెం బేస్ పెట్టున్నాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపించవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చే దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మీ చూపుడు వేలును ఆ వాక్యం మీద ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా ఈ రాత్రి మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా నీ మెల్లనైన స్వరాన్ని వినడానికి మా అంతరంగంలో భయాన్ని కలుగు చేయండి. వాక్ శక్తి అనగా వాక్యం విడుదలైన చోట వెలుగు కలుగునుగాకను వ్రాయబడింది. కాబట్టి వాక్యం వెల్లడగడు తోడనే అక్కడ వెలుగు కలుగును గాక. ఈ రాత్రి వాక్యం వెల్లడుతుండగా పరిశుద్ధాత్మడ మీరే ఆది అంతమై నడిపించి మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో, కావున మీ యందు దయ చూపించవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యెహోవా అనే మాటకు అర్థమైందంటే యావే. యావే యావే అనే మాటకు హీబ్రూలో అర్థం ఏంటనంటే ఆయన ఉన్నవాడు, అనువాడు అని అర్థం. ఈ రాత్రి యావే దేవుడు, యెహోవా దేవుడు దయ చూపించాలని వచ్చాడు. ఆయన మిమ్మల్ని కరుణించాలని ఇక్కడికి వచ్చాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే దయ చూపించవలనని యెహోవా వచ్చాడన్న మాట వాస్తవమే, కానీ ఆయన ఆలస్యము చేయుచున్నాడని వ్రాయబడింది. ఈ రాత్రి దయ చూపించవచ్చిన దేవుడు ఎందుకు మన పట్ల ఆలస్యం చేస్తున్నాడు? చాలాసార్లు ఒక అంశం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది. చాలాసార్లు ఒకే అంశం కొరకు కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుని యొద్ద నుంచి రాజరికమైన జవాబు దొరక్క చాలాసార్లు ప్రశ్నతోనే మిగిలిపోయావు. చాలాసార్లు సేవా జీవితంలో కూడా అనేకమైన వాటి కొరకు దేవుని దయ కొరకు ఎదురు చూస్తున్నావు, కానీ దేవుడు నీ పట్ల దయ చూపించడానికి ఆలస్యం జరుగుతూనే ఉంది. కరుణించడానికి వచ్చిన దేవుడు కనికరించకుండా ఎందుకు నిలబడ్డాడనేదే ఈ రాత్రి నేను ఆలోచించాలి. వాక్యం ఏం చెప్పిందంటే, అనగా దయ చూపించాలని వచ్చిన దేవుడు ఆలస్యం చేస్తున్నాడట. యావే దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఈ రాత్రి ఓ అద్భుతమైన ప్రశ్నతో నీ మనసులో ఒక ప్రశ్న నింపబడాలని కోరుకుంటున్నాను. నా జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? నా పరిచర్యలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది? నా కుటుంబ వ్యవస్థలో ఎందుకు దేవుని ఆశీర్వాదం కలగకుండా నా జీవితంలో ఆలస్యం జరుగుతుంది? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, బాగా గమనించండి. అనగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఎడల ఇదే త్రోవలో అనగా దీనిలో నడువుడని నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడును. ఇదే త్రోవ, దీనిలో నడువమని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడుతుందని రాయబడింది. మీరందరూ బాగా గమనించండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను పద్మాస దీపంలో పరవశుడై ఉన్నాడు. యోహాను పద్మాస దీపంలో పరవశుడై ఉన్నాడు. యోహాను పద్మాస దీపంలో ఆయన ఖైదు చేయబడిన తరువాత యోహాను అనగా ఆ పద్మాస దీపంలో ఎంతగానో అనగా ఒంటరిగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అనగా దేవుని చిత్తం కొరకు తను తాను కనిపెట్టుకుంటున్నాడు. యోహాను అనుకుంటున్నాడు, ఈ మార్గము నుంచే దేవుడు నాతో మాట్లాడతాడు, ఈ వైపు నుంచే దేవుని స్వరము నాకు వినబడుతుంది, ఈ వైపు నుంచే నాకు సహాయం కలుగుతుందని యోహాను అనుకుంటున్నాడండి. బాగా గమనించండి. చాలాసార్లు మన జీవితాల్లో కూడా ఈ వైపు నుంచే నాకు జవాబు వస్తుంది, ఈ వైపు నుంచే నాకు దేవుడు మాట్లాడతాడు, ఆ వైపు నుంచే నాకు మనుషుల ద్వారా సహాయం కలుగుతుందని చాలాసార్లు నువ్వు అనుకుంటుంటావు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇదే త్రోవ, ఇదే త్రోవ, ఇదే త్రోవ, ఇందులో నడువమని వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడుతుందంట. కొట్టండి చప్పట్లు గట్టిగా. వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడుతుంది. ఇప్పుడు యోహాను అనుకుంటున్నాడు, ఈ వైపు నుంచే దేవుడు నాతో మాట్లాడతాడు, ఈ వైపు నుంచే దేవుడు నన్ను దర్శిస్తాడు అని అనుకుంటుంటే దేవుడు ఏం చేశాడు ఒకసారి చూద్దాం. అనగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం, ఇది వినగా నాతో మాట్లాడుచున్న ఒక స్వరమేమిటోనని చూడ తిరిగి తిని, నేను తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను
ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. బాగా గమనించండి, మాటలాడుచున్న స్వరమేమిటోనని నేను చూడ తిరిగి తిని అని రాయబడింది. ఇప్పుడు యోహాను యొక్క ఆలోచన అంతా దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. బాగా గమనించండి, ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, నీవు మనుషుల యొద్ద నుంచి వచ్చే మాట కొరకు కాదు ఇక్కడ నిలబడింది, నరమాత్ముడు మాట్లాడుతున్న మాట కొరకు కాదు ఇక్కడ నిలబడుతున్నది. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ రాత్రి నీతో ప్రత్యేకంగా మాట్లాడడానికి నిలిచి ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. యోహాను అటువైపు ఇటువైపును చూస్తుంటే ఉన్నట్టుగుండా ఆ స్వరము వెనుక నుండి వినబడ్డం ప్రారంభించింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. వెనుక నుండి ఆ స్వరం వినబడ్డం ప్రారంభించింది. అంటే ఇప్పుడు యోహాను యొక్క దిశను దేవుని వైపు తిప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు యోహాను యొక్క ఆలోచనను దేవుని వైపు తిప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇప్పుడు యోహాను యొక్క ప్రతి సరళిని లేదా మస్తిష్కంలో చేరుకున్న ప్రతి అణువణువును దేవుని వైపు తిప్పడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నీతో వేయనిమ్ము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నీతో వేయనిమ్ము. నువ్వు ఎప్పుడైనా ఆయన స్వరము వస్తున్న వైపు తిరిగావా, లేకుంటే నీ స్వరము వైపు ఆయన తిరగాలని చూసావా? నువ్వు దేవుని చిత్తం వైపు తిరిగావా, లేకుంటే నీ స్వచిత్తాన్ని చంపుకొని దేవుని చిత్తం కొరకు నిలబడ్డావా? ఇప్పుడు యోహాను తన స్వచిత్తాన్ని చంపుకున్నాడు. మానవ స్వరం మరుగైపోవాలని దేవుని వైపు చూడ తిరిగినట్టుగా వ్రాయబడి ఉందండి. ఈ రాత్రి దేవుని ఉద్దేశం నువ్వు యేసుక్రీస్తు ప్రభు వైపు చూచినట్లుగా ఈ రాత్రి దేవుడు నిన్ను ఆయన స్వరము వైపు తిప్పునుగాక. ఈ రాత్రి నీ జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతుందో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్ళాను. పంజాబ్ రాష్ట్రంలో హటియాలా అనే ఒక ప్రదేశానికి సువార్త పరిచయ నిమిత్తం వెళ్ళాను. అక్కడ వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి నన్ను ఆ సువార్త సభల కొరకు తీసుకుని వెళ్ళడానికి ఒక పెద్ద ఎన్క్లేవ్ అంటే దాదాపు 20 అంతస్తులు కలిగినటువంటి ఒక పెద్ద భవంతి అపార్ట్మెంట్ లో ఆ 20 అంతస్తులో నన్ను ఉంచాడు. నేను ఆ యొక్క ఎన్క్లేవ్ లో ఉన్నాను. ఎన్క్లేవ్ లో ఉన్నప్పుడు ఎదురుగా ఒక అతను ఒక ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి ఒక ఆమె కాలిపోయింది. ఒక ఆమె పూర్తిగా కాలిపోయింది. అక్కడున్నటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఆ ఫైర్ యాక్సిడెంట్ లో ఒక సహోదరి కాలిపోయింది, పైపెచ్చు ఆమె నిండు గర్భవతి, ఆమె శరీరం అంతా పూర్తిగా కాలిపోయింది, తల్లి బిడ్డ బ్రతకడం అసాధ్యమని ఆమెను అంబులెన్స్ లెక్కించుకొని డాక్టర్ దగ్గర తీసుకెళ్లారట. నాకు ఆ విషయము నాతో ఉన్నటువంటి సహోదరుడు చెప్పారు. వెంటనే నేను ఆమె కొరకు ప్రార్థన చేశాను. ఆ రాత్రి సువార్త సభలకు వాక్యం చెప్పడానికి నేను పరిశుద్ధాత్మ దేవుడు కలిసి మీటింగ్కి వెళ్ళిపోయాం. ఆ రాత్రి మీటింగ్లో వాక్యం చెప్పాను. తిరిగి నా గదికి వచ్చానన్న మాటే గాని నాకు నెమ్మది లేదు. ఏంటంటే ఆ సహోదరి ఎలా ఉంది, ఆమె పరిస్థితి ఏంటి, కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటని ఆలోచనలు పదే పదే నా హృదయంలో తిరగడం ప్రారంభించాయి. ఉదయాన్నే 9 గంటలకి ఒక పరిచారకుడు నా దగ్గరకు వచ్చాడు. రాగా నేను అడిగాను, బ్రదర్ ఆ సహోదరికి ఎలాగుంది? గడిచిన రోజున ఆమెకి ఫైర్ యాక్సిడెంట్ అయ్యి శరీరం అంతా కాలిపోయింది కదా, మరి ఇప్పుడు ఎలా ఉంది ఆమెనంటే, అయ్యో ఏం చెప్పనన్నయ్య, ఆమె పరిస్థితి కడు హీనంగా మారిపోయింది. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో శరీరం అంతా కాలిపోయినప్పుడు మాంసము పెచ్చులు పెచ్చులుగా ఊడి కింద పడిపోయింది. పైపెచ్చు ఆమె నిండు గర్భవతి. ఆమెను తీసుకొని ప్రసవతి ఆ రూమ్కి తీసుకెళ్లారు, లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. తీసుకువెళ్తే డాక్టర్ అంటున్నాడట, ఈమె కడుపులో ఉన్న ఉమ్మ నీరు కూడా కాలిపోయి ఉండొచ్చు, బిడ్డ కూడా చనిపోయి ఉండొచ్చు, ఇక ఏ మాత్రం కూడా ఈమె బ్రతకడానికి కూడా అవకాశం లేదు, కనుక ఈమెను తీసుకెళ్ళిపోవడం మంచిది అని అన్నాడట. ఆమంటుంది ఏడుస్తూ, డాక్టర్ దయచేసి అలా అనకండి, డాక్టర్ గారు దయచేసి అలా అనకండి, నాకు పురుడు పోయండి, నా లోపల ఉన్న బిడ్డ బ్రతికున్నాడని నేను నమ్ముతున్నాను, నా లోపల ఉన్న బిడ్డ బ్రతుకున్నాడని నేను నమ్ముతున్నాను. ఈ లోపల నర్సులు చెప్పారట, అమ్మా నువ్వు అపోహపడుతున్నావు, నీ శరీరం పూర్తిగా కాలిపోయింది, ఎక్కడ పట్టుకుంటే అక్కడ మాంసం ముద్దలు ముద్దలుగా వచ్చేస్తుంది, కాబట్టి నువ్వు ఒక్కసారి ఆలోచించి చూడు, నువ్వు బ్రతకడం అసాధ్యం, కడుపులో బిడ్డ ఎప్పుడో చనిపోయి ఉన్నాడు, ఈ విషయం నువ్వు గుర్తించాలి అని అంటుంటే ఆ తల్లి అంటుంది, లేదు లేదు దయచేసి అలా అనకండి, లోపల నా బిడ్డ బ్రతికే ఉన్నాడు, లోపల నా బిడ్డ బ్రతికే ఉన్నాడు, దయచేసి నాకు పురుడు పోయిండని కేకలు వేయడం ప్రారంభించింది. దాదాపు 2 గంటల సేపు ఆమె నరక యాతన పడింది. సిజేరియన్ చేద్దామంటే శరీరం సహకరించట్లేదు. ఆ పరిస్థితి అంత కడుహీనంగా ఉంది. ఆ పరిస్థితులలో 2 గంటలు ఆమె ప్రసవ వేదన పడిన తరువాత అగ్నిలో నుండి దూకినట్టు ఒక మగపిల్లవాడు ఆమె గర్భములో నుంచి సురక్షితముగా బయటకు వచ్చాడు. ఒక మగపిల్లవాడు సురక్షితముగా బయటకు వచ్చాడు.
ఎప్పుడైతే ఆ బిడ్డను బయటకు తీసుకొచ్చారో వెంటనే ఆ తల్లి అంటుంది, నా బిడ్డ బ్రతుకున్నాడా, నా బిడ్డకి ఏం కాలేదు కాదు, నా బిడ్డ శరీరం బాగుందా, నా బిడ్డ ఎంట్రుకలన్నీ బాగున్నాయా, నా బిడ్డకి ఎక్కడ కూడా కాలిపోలేదు కదని ఆమె శరీరం అంతా అనగా ఆ యొక్క చేత్తో ఆ తల్లి ఆ బిడ్డనంతా స్పర్శించి చూస్తుంది. ఆ నర్సులు చెప్పారంట, అమ్మా నీ లోపల ఉన్నటువంటి బిడ్డకు ఏ హాని కలగలేదు, నీ బిడ్డ సజీవముగా ఉన్నాడని చెప్పగానే తల్లి అమాంతంగా ఆ బిడ్డను చూసి ప్రాణం విడిచిందండి. ఇప్పుడు ఆమె హృదయంలో కోరిక ఏంటంటే, నేను కాలిపోతే కాలిపోయాను కానీ నా బిడ్డకి ఏ హాని కలగకూడదు, నేను చనిపోయినా పర్వాలేదు, నా లోపల ఉన్న బిడ్డ చనిపోకూడదని ఒక సాధారణమైన స్త్రీ కోరుకునిందండి, ఓ మాతృమూర్తి కోరుకునింది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం అంటే తెలుసా, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నీ ప్రతి పరిస్థితిని దేవుడు చక్కబెట్టాలని కోరుకుంటున్నాడు. కానీ దయ చూపించాలి వచ్చిన దేవుడు ఎందుకు నీ పట్ల ఆలస్యం చేస్తున్నాడు? కనికరించడానికి వచ్చిన దేవుడు ఎందుకు కనికరం చూపించకుండా ఇంకా నీ విషయంలో అలాగ ఊరక నిలిచి ఉన్నాడని ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? నీ ఇంటికి ఒక అతిథి వస్తే ఆ అతిథి నీ ఆతిథ్యం తీసుకోకపోతే, ఆ అతిథి నీ ప్రేమను గురించి గుర్తించకపోతే నువ్వు ఎంతగానో హృదయంలో నొచ్చుకుంటావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా నీ విషయం అదే ఆలోచిస్తున్నాడు, నీ విషయం కూడా అదే ఆలోచిస్తున్నాడు. ఈ మొదటి రోజు సభలోకి వచ్చిన నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీ జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? దయచేసి నోట్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం Deuteronomy chapter 9 verse 24. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 24వ వచనం. ఒకరు తీసి సహాయం చేయగలరా చదివి? నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. చాలు బిడ్డ. నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు. అప్పటికే 400 సంవత్సరాల పైగా వారు బానిసత్వంలో ఉన్నారు. బయటకు వచ్చిన ఇశ్రాయేలీలో మార్పు కలగలేదు. ఇశ్రాయేల్ యొక్క బాహ్య స్థితి, అంతర్స్థితి రెండు కూడా ఒకటేగా ఉన్నాయి. ఇశ్రాయేల్లో మార్పులను జీవితం ఆరంభించబడింది. ఐగుప్తు దేశంలో ఏ రీతికైతే బానిసలుగా బతుకుతున్నప్పుడు ఆ బానిస సంఖ్యలను దేవుడు తెంచివేసి ఇశ్రాయేలును బయటకు తీసుకొచ్చాడో, విమోచించిన దేవుణ్ణి ఇశ్రాయేలు మర్చిపోయినట్టే ఈ రాత్రి చాలా మంది జీవము గల దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారు. రక్షించబడిన నాటిలో అనగా రక్షించబడిన దినంలో ఉన్నటువంటి ఆసక్తి ఈ రాత్రి నీ జీవితంలో కనుమరుగిపోయింది. రక్షించబడినటువంటి ప్రార్థనా జీవితం ఇప్పుడు నీ జీవితంలో కనబడడం లేదు. రక్షించబడినప్పుడు ఉన్నటువంటి ఆ కన్నీటి పశ్చాత్తాప కన్నీళ్లు ఇప్పుడు నీ జీవితంలో కనబడడం లేదు. కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఏ సంఘములో అయితే రక్షించబడ్డావో సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఏ సేవకుని దగ్గర రక్షించబడ్డావో సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో అనగా పునాదులు వేసుకున్నావో ఆ పునాదులు కలిగిన పట్టణమును గురించి ఆలోచించకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తూ అక్కడే నీ సాక్ష్యాన్ని పోగొట్టుకుంటున్నావు. ఈ రాత్రి నీ తిరుగుబాటే దేవుని యొద్ద నుంచి జవాబు రాకుండా ఆలస్యానికి కారణమవుతుంది. ఈ రాత్రి నీ తిరుగుబాటు స్వభావమే దేవుని యొద్ద నుంచి అనగా దేవుని శక్తిని జీవితంలో పనిచేయకుండా ఇంకా అడ్డుగోడగా నిలబడి ఉన్నది. ఈ రాత్రి నీ తిరుగుబాటు స్వభావమే దేవుని యొక్క మనసు నీ జీవితంలో పనిచేయకుండా ఇంకా ఆటంకపరచబడుతున్నది. ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి వచ్చారు మాటే గాని వారి జీవితంలో కానానుకు ప్రవేశించిన వారి హృదయాలలో తిరుగుబాటు మానలేదు. ఈ రాత్రి నువ్వు రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, జీవితాన్ని మార్చుకుందానన్నావు, కానీ వ్యక్తిగతంగా అంతరంగంలో తిరుగుబాటు చావలేదు. నీతో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నీలో తిరుగుబాటు చావలేదు. అందుకే వాక్యంలో రాయబడింది ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 5వ వచనం. మధ్య భాగం నేను చదువుతున్నాను బిడ్డ. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి దాస్య గృహములో నుండి మిమ్మల్ని విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించెను. ఈ రాత్రి తిరుగుబాటు స్వభావం ద్వారా అనేక మంది ప్రేరేపించబడుతున్నారు. కొంతమంది పాపము చేత ప్రేరేపించబడుతున్నారు, మరికొంతమంది శరీరేచ్ఛల చేత ప్రేరేపించబడుతున్నారు. అందుకే వాక్యంలో రాయబడింది అనగా విశేషంగా రోమీయుల రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచెదరు. ఈ రాత్రి ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు. శరీరానుసారులు తిరుగుబాటు ఎవరి మీద అంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు.
సేవకుల మీద తిరుగుబాటు చేస్తున్నారు, వాక్యమైన దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, నీకు రక్షణ గురించి బోధించిన సేవకుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. జాగ్రత్త. దాస్య గృహం నుంచి విడిపించిన దేవుని మీద ఇశ్రాయేలు తిరుగుబాటు చేసినట్టే ఈ రాత్రి నీ వ్యక్తిగత జీవితంలో దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. కొంతమంది ప్రశ్నించుకుంటుంటారు, నేను దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాను. అదేంటండి మణిబాబు గారు, నేనెక్కడ దేవుని మీద తిరుగుబాటు చేస్తాను? నేను తిరుగుబాటు చేసే వ్యక్తిని కాదే, నేను దేవునికి ఎంతో సాత్వికుడిగా కనబడుతున్నానని అనుకుంటున్నావు కదూ. పరిశుద్ధాత్మ దేవుడు రెండవ ప్రశ్న నీతో వేయనిమ్ము. నువ్వు నిజంగా దేవుని స్వరం విని ఎంత కాలమైంది? నిన్నే సహోదరుడ సహోదరి, నువ్వు దేవుని స్వరం విని ఎంత కాలమైంది? దావీదు కీర్తన 29:4-5 రాయబడింది, యెహోవా స్వరము లెబనోను అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము కెదేషును కదిలించును, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెల్ల విరుచును. దేవుని స్వరము నీ మస్తిష్కాన్ని తాకి ఎంత కాలమైంది? నీ సేవా జీవితంలో ఆరంభంలో దేవుని స్వరం విన్నావు, నీ సేవా జీవితం నడిపింపులో దేవుని స్వరం విని సేవ చేశావు. నీ సేవా జీవితంలో ఆరంభంలో దేవుని స్వరం లేకుండా కదిలేవాడువు కాదు. ఇప్పుడు దైవ స్వరం కంటే మానవ స్వరం నీ జీవితంలో ఎక్కువగా పనిచేస్తుంది. ఇది తిరుగుబాటు కాదు. దేవుని చిత్తం కొరకు జీవితాన్ని సంపూర్తిగా సమర్పించుకున్న నీవు, దేవుని చిత్తం కొరకు సమస్తాన్ని పరిత్యజించిన నీవు ఇప్పుడు దేవుని చిత్తం కాక నీ స్వచిత్తం మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని పాతి పెడుతున్నావే, ఇది తిరుగుబాటు స్వభావం కాదు. వాక్యం నీకు పరిశుద్ధత గురించి బోధిస్తుంటే ఇంకా అంతరంగంలో పాపం ఉంచుకొని శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నావు, ఇది తిరుగుబాటు కాదు. మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టానన్నావు, కానీ ఇంకా పాపాన్ని అంతర్భాగంలో ఉంచుకొని, పాపాన్ని ఇంకా హృదయంలో ఉంచుకొని, పైపైన అనగా భక్తి కలిగిన జీవితం కలిగి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి తిరుగుబాటు స్వభావం కలిగిన జీవితాలు ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాయి. నీలో ఉన్న తిరుగుబాటు సంగతి గురించి ఈ రాత్రి ఆలోచించమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. అందుకే యెషయా గ్రంథం 48:8 రాయబడింది. యెషయా గ్రంథం 48:8 అవి నీకు వినబడనే లేదని రాయబడి ఉంటుంది అక్కడ. అవి నీకు వినబడనే లేదు అనగా నీకు తెలియబడనే లేదు, పూర్వం నుండి నీ చెవి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడువై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడువని అనిపించుకుంటువని నాకు తెలియను. ఈ రాత్రి దేవునికి నీ జీవితం తెలుసు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుకి నీ గురించి ఎవరు కూడా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనం రాయబడింది, ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఏ మనుషుని గురించి ఆయనకి ఎవరు కూడా బోధింపనక్కర లేదు. ఎందుకంటే దావీదు కీర్తన 139 అనగా 2-3 వచనం రాయబడింది, నీ నోటి మాట రాకమునిపే, నాలుకకు రాకమునిపే యెహోవా మాటను ముందుగానే పరిశీలించి ఉన్నాడు. ఆమేన్. నువ్వు కూర్చుంటే ఆయనకు తెలుసు, లేచుట ఆయనకు తెలుసు, నువ్వు పడుకున్నట్టు తెలుసు, నీ జీవితంలో ప్రతిదీ యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో ఏ మనుషుని గురించి ఆయనకు బోధింపనక్కరలేదు. ఈ రాత్రి నా గురించి యేసయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు, నీ గురించి యేసయ్యకి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి హృదయాంతరంలో ఎరిగిన దేవుడు ఈ రాత్రి మన మధ్య సంచరిస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హృదయాంతరంలో ఎరిగిన దేవుడు ఈ రాత్రి ఇక్కడ సంచరిస్తున్నాడు. నువ్వు ఎంత అపనమ్మకస్తుడవో దేవునికి తెలుసు, ఎంతగా తిరుగుబాటు చేస్తున్నావో దేవునికి తెలుసు, ఎన్నిసార్లు దేవుని మీద బాహాటంగా సిలువ వేసి ఆయన్ని అనేక సార్లు సాక్ష్యాన్ని పాడు చేస్తున్నావో దేవునికి తెలుసు. జాగ్రత్త. నువ్వు అపనమ్మకస్తుడవని నాకు తెలుసు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నువ్వు తిరుగుబాటు చేయవాడువని అనిపించుకుంటావని కూడా నాకు తెలుసు. ఈ రాత్రి నీ గురించి ఏం తెలియదు దేవునికి అనుకుంటావు. ఒకవేళ ఇక్కడ పెద్ద ఎల్సిడి లేదా ఎల్ఈడి స్క్రీన్ ఒకటి వేసి ఆ ఎల్ఈడి స్క్రీన్ మీద మన గత జీవితాన్ని లేదా మన పాపపు జీవితం అంతా కూడా అక్కడ డిస్ప్లే అయితే ఇక్కడ ఎవరు కూడా కూర్చోలేరు. ఈవెన్ మీ నేను కూడా కూర్చోలేను. కారణమైన ఒకప్పుడు చెడిన జీవితం, పాప సంబంధమైన జీవితం, లోకముతో పెనవేసుకున్న జీవితం, యేసుక్రీస్తు ప్రభు లేని జీవితం, ఆ జీవితాన్ని చూస్తే అసహించుకుంటారు. కానీ యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన తరువాత ఇంకా నీ తిరుగుబాటు చావలేదే. నీ తిరుగుబాటును బట్టి ఈ రాత్రి దేవుని ఆత్మ ఇక్కడ దుఃఖపోతుంది. నీ మస్తిష్కంలో ఉన్నటువంటి మానవ స్వభావాన్ని బట్టి దేవుడు ఇంకా నీ గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథం 53:12 రాయబడింది. దయచేసి చూడండి. యెషయా గ్రంథం 53:12. కావున గొప్ప వారితో
నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్మును విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందున్నట్లుగా అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమమును చేయువారిలో ఒకనిగా ఎంచబడిను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేయుచున్న వారిని గురించి ఈ రాత్రి యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఈ రాత్రి తిరుగుబాటు చేసే వారి గురించి ఆయన ఇక్కడ బ్రతిమలాడుతున్నాడు. అయ్యా అయ్యా, ఈ రాత్రి అయినా వీడి నుంచి అయ్యా, కనీసం ఈ 2026లో అయినా కాస్త మారు మనసు పొందుతాడు నుంచి అయ్యా. చాలామంది అనుకుంటారు సేవకులు ఏమనంటే, కరోనా వచ్చినప్పుడు చాలామంది సేవకులు చనిపోయారు. మన వాళ్ళందరూ కూడా చాలామంది చనిపోయారు. మా తిరుపతి ఆ ప్రాంతాల్లో అయితే చాలామంది సేవకులు చనిపోయారు. వాళ్ళందరూ చనిపోయిన తరువాత నీవు నేను బతుకున్నాం. మనం ఏమనుకుంటామంటే మానవరీత్యా మనం బ్రతికే ఉన్నామని. కానీ నాలాంటి వాడికి పరిశుద్ధాత్ముడు ఏం చెప్పంటే, ఒరే బుద్ధిహీనుడా, నువ్వు ఎందుకు బ్రతుకున్నావంటే వారికంటే గొప్పవాడని కాదు. వారు దేవుని చిత్తం చేశారు, దేవుని పిలుపుని అందుకున్నారు, దేవుని యొక్క పిలుపు మేరకు మహిమలో ప్రవేశించారు. ఇంకా నన్ను నిన్నెందుకు ఇంకా సజీవంగా ఉంచాడంటే, నువ్వు చేస్తున్న సేవ సరిగా లేదు. యూ కెనాట్ బి డూ ద మినిస్ట్రీ ఫర్ ఇన్ఫెంట్ బి యాజ్ నాట్ దట్ డిడ్ ఫర్ గుడ్. నువ్వు సరైన సేవ చేయట్లేదు. నేను అప్పుడే కరోనాలో తీసి పడేయాల్సింది. కానీ ఎందుకు నేను కరోనాలో తీసి పడేయాలో తెలుసా? ఇంకైనా నువ్వు సరైన సేవ చేస్తావని ఆయన దయాదాక్షిణ్య కారుణ్యాన్ని బట్టి ఈ రాత్రి కృప కలిపి నిలబెట్టాడు. కాబట్టి ఇంకా సజీవుడైన దేవుని యొక్క సాక్ష్యాన్ని ఈ రాత్రి నేను తెలియచేస్తున్నాను. కొట్టు చప్పట్లు గట్టిగా. సజీవుడైన దేవుని సాక్ష్యాన్ని నువ్వు తెలియచేస్తున్నావు. ఎందుకు దేవుడి రాత్రి నీకు ప్రాణభిక్ష పెట్టాడు? శానిటేషన్ కాదు ప్రాణభిక్ష పెట్టింది, మాస్కులు కాదు ప్రాణభిక్ష పెట్టింది, నువ్వు వేసుకున్న వ్యాక్సిన్స్ కాదు ప్రాణభిక్ష పెట్టింది. దయా దాక్షిణ పూర్ణుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన కనికర స్వరూపుడై నిన్ను ఇంకా కృపదలిచి బ్రతికించాడు. గనుకనే ఈ రాత్రి గున్ను భోజనం చేసి పడుకోబోతున్నావు. ఇంకైనా నమ్మకమైన సేవ చేస్తావని, ఇంకైనా నమ్మకమైన పరిచర్య చేస్తావని తిరుగుబాటు చేసేవారి గురించి ఈ రాత్రి విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్త ఇంకా విశ్రమించకుండా తండ్రి కుడి పార్శ్వం మీద కూర్చొని బ్రతిమలాడుతున్నాడు. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ కూర్చొని ఉన్నారు. చాలా మంది వాక్యం వింటూ నిర్లక్ష్యంగా ఉన్నారు. మరి కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. మరి కొంతమంది బాహాటంగా వారి హృదయాలలో వాక్యం వెళ్ళనీయకుండా అంతరంగంలో ఉన్న పాపం వారిని అడ్డుగిస్తుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేని చేత పట్టబడ్డావో అది నీ తిరుగుబాటు స్వభావం. ఏ పాపం నేను ఏలుతుందో అది నీకు తిరుగుబాటు స్వభావం. ఎక్కడ నీ స్వచ్ఛత్వం పనిచేస్తుందో అది నీ తిరుగుబాటు స్వభావం. ఎక్కడ దేవుని యొక్క సహవాసం లేకుండా, ఆయనతో నడవకుండా మనుషులతో నడుస్తూ దేవునితో నడుస్తున్నానని నీవు భ్రమపరుచుకుంటున్నావో అదే దేవుని మీద తిరుగుబాటు. ఈ రాత్రి నీ స్వభావాన్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దయ చూపించడానికి వచ్చిన దేవుడు, కనికరించడానికి వచ్చిన దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? నీలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని బట్టి. అందుకే వాక్యం రాయబడింది యెషయా గ్రంథం 1వ అధ్యాయం. మీరు ఎప్పుడు బాగా చదువుకుంటారు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల్ని పెంచి పెద్దవారుగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. దే ఆర్ రెబెలియన్ అగైన్స్ట్ టు మీ. వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇప్పుడు ఆయన ఎవరికి చెప్పాలో అర్థం కాలేదు సృష్టికర్తకు. యావే దేవునికి ఎవరికి చెప్పాలో ఆయనకు అర్థం కాలేదు. అందుకే ఆకాశమా ఆలకించు అనగానే ఆకాశం అంటుంది, ఎస్ లార్డ్, ఐ షల్ బి ఒబే దట్ ఇన్ యువర్ వర్డ్. నీ మాటకి నేను లోబడుతున్నాను ప్రభువా. భూమి చెవియొగ్గు అనగానే వెంటనే భూమి ఆయన వాక్యము కొరకు, ఆయన మాట కొరకు చెవియొగ్గడానికి తన్ను తాను సిద్ధపరచుకునింది. ఆయన అంటున్నాడు వేదనతో, నేను వారిని పెంచాను, పెద్ద చేశాను, రక్షణ గురించి బోధించాను, మారు మనసు గురించి బోధించాను, పాపాన్ని విడిచిపెట్టమని చెప్పాను, సంఘములో క్రమమైన సంఘములో చేర్చాను, అయినా వారి పాపాన్ని విడిచిపెట్టకుండా నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరిగినట్లుగా, గాడిద తన సొంతమని యజమాని తెలుసుకున్నట్లుగా ఈ రాత్రి నన్ను వాళ్ళు తెలుసుకోలేకున్నారు. ఎన్నిసార్లు నువ్వు బోధన వింటావు? ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తావు? ఎన్నిసార్లు దేవుని వాక్యానికి అవిధేయత కలిగి జీవిస్తావు? ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి ఈ రాత్రి నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టుదువుగాక. అందరం ఒకసారి కళ్ళు మూసుకుందాం. ప్రభువా, ఈ రాత్రి నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. నా ప్రతి తిరుగుబాటు స్వభావాన్ని నీ ఎదుట నేను విడిచిపెడుతున్నాను. నీ రక్తం చేత నన్ను కడిగి శుద్ధీకరించమని,
నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. తిరుగుబాటు స్వభావాన్ని ఒప్పుకొని విడిచిపెట్టావు. ఇంకేమైనా ఉన్నదా అని అంటే నేను బాగా గమనించాను. ఒక మనిషికి ఎన్ని జోబులు ఉంటాయి అన్నయ్య? తప్పది. ఎన్ని జోబులు ఉంటాయి మనిషికి? షర్ట్కి ఒకటి, ప్యాంటుకి గారు 3, మళ్ళీ ఇన్నర్ ప్యాకెట్ ఒకటి ఉంటుంది. దాన్ని ఏమంటారు? దొంగ జోబు. ఒక ప్యాంటుకి 4 జోబులు. ఈ మధ్య నేను ఒకసారి ఒక ఇలాగ మీటింగ్ చూసుకొని రాత్రిపూటలో వాక్ చేసుకుందాం అని వెళ్తూ ఉంటే ఒక ఆడామె నన్ను చూసి ఉన్నట్టుకుని ఫోన్ మాట్లాడుతుంది. ఉన్నట్టుకుని నైటీలో పాకెట్ ఉంది, నైటీలో జోబీ ఉంది. ఆ జోబీలో సెల్ ఫోన్ వేసింది. నాకు అప్పుడు దాకా తెలియదు నైటీలకు కూడా జోబీలు ఉన్నాయండి. నిజంగా అప్పుడు దాకా నాకు తెలియదు. అప్పుడు అనుకున్నా, ఓహో 10 గంటల రాత్రిలో ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ వెళ్తుందంటే నాకు అర్థమైంది నైటీకి కూడా జోబీలు ఉన్నాయి. ఈ రాత్రి వ్యక్తిగత జీవితంలో ఒకటేగా దాగి ఉన్నది, మరి ఒకటి నీ జీవితంలో దాగి ఉంది. అదేంటో దయచేసి నాతో పాటు చూడండి. అనగా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లు వారు నన్ను అడుగకనే ఆలోచన చేయుదురు, ఆత్మ నియమింపని సంధి చేసుకుందరని రాయబడి ఉందండి. లోబడని పిల్లలకు శ్రమ. ఈ రాత్రి రెండవదిగా తిరుగుబాటు స్వభావం ఒకటే కాదు నీలో దాచబడింది. ఒక మనిషికి 4 జోబులు ఉన్నట్టు ఒక మనిషిలో ఇంకొక బలహీనత దాగి ఉంది. ఆ బలహీనత పేరే లోబడని స్వభావము. లోబడని పిల్లలకు శ్రమ. వాక్యం చెప్తుంది, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగకనే ఆలోచన చేస్తున్నారు. ఈ రాత్రి దేవుని వాక్యానికి లోబడే వాళ్ళు ఎంతమంది? లోబడకుండా లోబడుతున్నట్టు నటించే వాళ్ళు ఎంతమంది? పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. లోబడిన పిల్లలకు శ్రమ అని వాక్యంలో రాయబడి ఉంది. నేను మీకు ఒక విషయం అడుగుతాను. ఓ తండ్రి ఉన్నాడు. తండ్రికి ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు. ఆయన వినుకొండకి వెళ్ళి బజార్కి వెళ్ళి అప్పలు తీసుకొచ్చాడు. అప్పలు తీసుకొచ్చినప్పుడు చిన్నోడికి 2 ప్యాకెట్లు, పెద్దోడికి 1 ప్యాకెట్ ఇచ్చాడు అనుకోండి. దాని అర్థం ఏంటి చెప్పాలండి? చెప్పండి. స్వార్థం అని మీరు అంటున్నారు. నేను అంటున్నాను, చిన్నోడు తండ్రి మాటకి ఎక్కువగా లోబడుతున్నాడు కనుక అన్నకు తెలియకుండా ఒకటి వెళ్తా ఎక్స్ట్రా ఇచ్చేయలేదు. ఆమెన్. అర్థమవుతుందా? మనం కూడా చాలాసార్లు చూస్తుంటాం. ఈ విషయం ఎప్పుడు కూడా తమ్ముడికి చెప్పకరా, చిన్నోడికి చెప్పద్దు, నువ్వు పెట్టుకో. నానా అన్నకు చెప్తే అన్నకు చెప్పొద్దురా. ఇక కూతురి విషయం వస్తే ఏ తండ్రి ఇక అందరూ హీరోలే. మా అన్నకి తమ్ముడికి చెప్పొద్దమ్మా, ఇది నీకోసం నేను తెచ్చానమ్మా, భద్రంగా పెట్టుకోమ్మా. బిడ్డా, నీకు 2 బిడ్డలుంటే 2 బిడ్డల్ని ఒకరినలా ఇరనలాగా ప్రేమిస్తావు. ఎందుకంటే ఎవరు నీకు ఎంత లోబడతారో వారిని అంతగా నువ్వు ప్రేమిస్తావు. ఈ రాత్రి నిజంగా పరిశుద్ధాత్మ దేవునికి ఎంతగా లోబడుతున్నావు బిడ్డ? పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు ఎంతగా లోబడుతున్నావు? నీతో ప్రతిరోజు నీతో మాట్లాడుతున్న దేవునికి నువ్వు ఎంతగా లోబడుతున్నావు? ఈ రాత్రి దేవుని వాక్యానికి లోబడే మనుషులు, దేవుని స్వరానికి లోబడే సేవకులు, దేవుని కొరకు తమ జీవితాన్ని సజీవ యాగముగా ప్రాణార్పణగా పోయబడుతున్న సేవకులు దేవునికి కావాలి. అందుకే వాక్యంలో రాయబడింది అక్కడ ఏమని తెలుసా? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురని రాయబడింది. ఈ రాత్రి దైవ సేవకులకు ఎక్కడ బలముందో తెలుసా? దేవునిలో ఆనందించడంలో బలముంది బిడ్డ. ప్రియా సంగమా, నువ్వు దేవుని మాటకు లోబడాలని దేవుడు మరలా నిన్ను రెండోదిగా హెచ్చరిస్తున్నాడు. దైవజనుడు, నువ్వు సంపూర్తిగా దేవుని మాటకు లోబడాలని ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి దేవునికి లోబడే వాళ్ళు దేవునికి కావాలి. రోజున దేవదాసయ్య గారు ఒక పరిచర్య చేశారు. ఒక యవనస్తుడు రోజు 12 గంటల సమయంలో వారి ఇంటికి వచ్చి అడిగేవాడట, అమ్మా దేవదాస్ గారు ఉన్నారా అని. అంటే, లేదు బాబు, ఇప్పుడే రోడ్డు మీదకి వెళ్ళాడు అన్నాడు. సరే నేను వచ్చి వెళ్ళానని చెప్పమ్మా అన్నాడు ఒక యవనస్తుడు. 2వ రోజు మళ్ళా అదే సమయానికి వచ్చాడు. అమ్మా దేవదాస్ గారు ఉన్నారా అని అడిగాడు. అడిగితే
లేదు బాబు, ఇప్పుడే నేను వచ్చానని, ఇప్పుడే వెళ్ళారు రోడ్డు మీదకి, ఏమన్నా చెప్పమంటావంటే, ఏం లేదు నేను వచ్చానని దేవదాస్ గారికి చెప్పండి అని. మూడవ రోజు మళ్ళా వచ్చాడు. రాగానే అమ్మ దేవదాస్ గారు ఉన్నారనంటే, అయ్యో ఇప్పుడు దాకా వీల్ చైర్లో కూర్చోన్నాడు అయ్యా, ఇప్పుడే అట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాడు, ఇంకా వీధి మలుపు కూడా తిరుగున్నాడు బహుశా, అయినా కానీ 3 రోజులు నువ్వు వచ్చి వెళ్తున్నావు, నీ పేరేం పేరు బాబు అని అడిగాడు. ఆ పిల్లోడు ఏం చెప్పలేదు, నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ వీధి మలుపు తిరిగేటప్పుడు ఒక్కసారిగా కేకేసి, నేనెవరో కాదు, వాక్ శక్తి అయ్యున్న నజరేయుడైన యేసుక్రీస్తును, నేను వాక్యమైన దేవుణ్ణి. ఒక మట్టి మనుషుడు కోసం వాక్యమైన దేవుడు 3 రోజులుగా వచ్చిపోయిన భూమిది. 6,000 సంఘాలు కట్టినటువంటి బక్సింగ్ గారు 6,000 సంఘాలు కట్టాడు. ఆయన మహిమలోకి వెళ్ళేటప్పుడు ఆయన చూడడానికి వచ్చిన జనసంఖ్య లక్షల మంది వచ్చారు. లోబడిన సేవకుడు కోసం దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యం ఎంతో, లోబడని వ్యక్తుల కొరకు దేవుడు రోధిస్తున్న సమయం ఎంతో ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. ఎక్కడో సాధారణమైన వ్యక్తి 5వ తరగతి కూడా 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయిపోయిన యేసన్న గారిని దేవుడు కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా పెట్టాడు. టీచర్స్ దినకరన్ గారిని, ఆయన తమిళనాడులో, నాకు తమిళ్ కొంచెం తెలియం, సుబ్రహ్మణ్యం పెరియర్ అని టీచర్ దినకరన్ గారికి మంచి స్నేహితుడు ఉన్నాడు. పెరియన్ సుబ్రహ్మణ్యం గారికి A1 సైకిల్ ఒకటి ఉండేది. A1 ఒక సైకిల్, ఆ రోజుల్లో A1 సైకిల్, A1 అంటే AVON, A1 సైకిల్ ఉండేది. టీచర్ దినకరన్ గారికి సైకిల్ కూడా లేదు. ఆయన ప్రతిరోజు చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆ టిఫిన్ క్యారీ ఓపెన్ చేసి ఆ టిఫిన్ బాక్స్లో ఉన్నటువంటి ఆ పాచిపోయిన ఉప్మాని డీజే దినకరన్ గారు తింటూ తన స్నేహితుడు పెరియర్ సుబ్రహ్మణ్యం చెప్పాడట, పెరియన్ సుబ్రహ్మణ్యం, ఒకరోజు నేను ఈ ప్రపంచాన్ని అంతా క్రీస్తు కొరకు సంపాదించబోతున్నాను, నేను క్రీస్తు కొరకు సంపాదించబోతున్నాను, ఈ ప్రపంచాన్ని అంతా నేను క్రీస్తు కొరకు సంపాదించబోతున్నాను అన్నప్పుడు పెరియన్ సుబ్రహ్మణ్యం అన్నాడట, పాచిన వాసన వస్తుంది, ఉప్మా పాచిన వాసన వస్తుంది, నువ్వు ఎలాగ ప్రభు కొరకు పనిచేయగలవు అని అంటే పెరియన్ సుబ్రహ్మణ్యంతో డీజే దినకరన్ గారు చెప్పారట, నేను చేయలేకపోవచ్చేమో కానీ నేను ఆయనకి ఎంతగా లోబడతానో ఆయన అంతగా నన్ను ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు, నేను ఎంతగా లోబడబోతున్నానో అంతగా నన్ను ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు. అందుకని బలిష్టమైన చేతుల మీరు దీన మనసుకులై నుండి తగిన సమయమందు, the right time it will be comes in your ministry, the God shall be rise up from the stage of the infinity. తగిన సమయమందు నేను హెచ్చించడానికి ఈ రాత్రి లోబడే సేవకులు దేవునికి కావాలి. తగిన సమయమందు హెచ్చించడానికి దేవుని ఆత్మిక నిలబడి ఉంది. ఆయన చేతిలో అనగా దీనులే నిలబడే సేవకులు దేవునికి కావాలి. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, తన నిత్య మహిమకు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధిగా దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచుందని రాయబడింది. ఈ రాత్రి దేవుడు నిన్ను నన్ను పిలిచింది తన నిత్య మహిమ కొరకు పిలిచాడు. ఈ రాత్రి యేసయ్య నిన్ను నన్ను తన నిత్య మహిమ కొరకు పిలిచాడు. ఆ మహిమ ఈ శ్రమలతో పోల్చుకుంటే అది ఎన్నదగినది కాదని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నువ్వు ఒకవేళ శ్రమ పడిపోతూ ఉండొచ్చు సేవకుడా, ఒకవేళ నువ్వు ఎంతగానో అలసిపోతుండొచ్చు, ఒకవేళ సహకరించే వాళ్ళు ఎవరు లేరని నీ హృదయం అంతా వేదనతో రోధించవచ్చు, ఒకవేళ కొద్దిమంది ఆత్మలు పట్టుకొని విస్తారమైన దర్శనాన్ని అంతరంగంలో కట్టుకొని ఇవన్నీ నేను ఎలాగ చేయగలనని నీలో నువ్వు నిస్సహాయత కలిగి ఉండొచ్చు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నిన్ను కరుణించడానికి ఆయన ఇక్కడ నిలువబడి ఉన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, నిన్ను కనికరించడానికి. The God's own blessed unit ministry, and from this day ఈ రాత్రి దేవుని కనికరము నీ మీదకి రావాలని, నువ్వు దేవునికి లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసన్న గారు చేసిన పరిచర్య నేటికి మాట్లాడుతూనే ఉంది. డీజే దినకరన్ గారు చేసిన పరిచర్య నేటికి మాట్లాడుతూనే ఉంది. నువ్వు నేను చేసే పరిచర్య రాబోయే తరంలో మన గురించి మాట్లాడగలుగుతుందా? రాబోయే తరంలో మన గురించి మాట్లాడగలుగుతుందా? వారు దేవునికి లోబడ్డారు,
they will and shouldn't obey into always to their life. వారు దేవునికి సంపూర్తిగా లోబడ్డారు. ఈ రాత్రి దేవుడు లోబడే వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. సంఘమాను సేవకునికి ఎంతగా లోబడతావో, సంఘం ఏ రీతిగా అయితే క్రీస్తుకు లోబడుతుందో, ఈ రాత్రి నీవు కూడా నీ సంఘానికి లోబడాలి. సేవకుడు పరిశుద్ధాత్మ శక్తికి తను తాను అప్పగించుకొని తన బలహీనతలో దేవుని బలాన్ని చూడడానికి ఆయనకు లోబడే వాళ్ళు దేవునికి కావాలి. ఈ రాత్రి నువ్వు ఖాళీ చేతులతో ఇక్కడికి వచ్చుండొచ్చు, ఒకవేళ నిస్సహాయ స్థితులతో వచ్చుండొచ్చు. కానీ నా దేవుని ఆత్మ చెప్తుంది, ఒకానొక రోజున, అనగా యోబు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, నీ స్థితి మొదట కొద్దిగా ఉండిందను, తొదకు నువ్వు మహాభివృద్ధి పొందబోతున్నావు. కొట్టు చప్పట్ల గట్టిగా, తొదకు నువ్వు మహాభివృద్ధి పొందబోతున్నావు. ఈ రాత్రి దేవుడిని అత్యధికంగా ఆశీర్వదించడానికి ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నాడు. అందుకే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, నా మాట నీ ఎడల నెరవేరునో లేదో నువ్వు ఇప్పుడు చూస్తావు. నా మాట నీ ఎడల నెరవేరడం లేదో నువ్వు ఇప్పుడు చూస్తావు. నా బాహుబలం ఏమైనా తక్కువైందా? నా బాహుబలం ఏమైనా తక్కువైందా? నా మాట నీ ఎడల నెరవేరడం లేదో నువ్వు ఇప్పుడు చూస్తావు. ఎవరికి తన బాహుబలం కనపడుతుందో తెలుసా? లోబడే వాళ్ళు దేవునికి కావాలి. ఆయన చిత్తం చొప్పున నడిచే వాళ్ళు దేవునికి కావాలి. హృదయంలో పాపాన్ని విడిచిపెట్టి క్రీస్తు రక్తం చేత కడగబడి ఇంకా సజీవ యాగముగా తాను సమర్పించుకునే వాళ్ళు దేవునికి కావాలి. అందుకే వాక్యంలో రాయబడింది, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు. ఉపదేశాన్ని అంగీకరించే వాళ్ళు దేవునికి కావాలి. ఇది దైవోపదేశమని, ఇది దేవుని ఎదురు నుంచి వచ్చిన ఉపదేశమని ఎవరైతే హృదయంలో స్థిర నిరతి చేస్తారో వారి జీవితంలో ఈ రాత్రి జీవ మార్గమును ఆయన బోధించి నడిపించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా, ఇంకా గట్టిగా, జీవ మార్గాన్ని బోధించబోతున్నాడు. భక్సింగ్ గారిని చూడడానికి వచ్చినప్పుడు, ఆయన మహిమలోకి వెళ్ళినప్పుడు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ అప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్ లేదు, బేగంపేటలోనే ఉండింది. ఆ బేగంపేటలో ఉన్న వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? దయచేసి ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్ మొత్తం క్లోజ్ చేయబడింది, ట్రాఫిక్ అయిపోయింది, కాబట్టి ఫ్లైట్స్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్లో ఫిల్ అయిపోయాయి, దయచేసి అన్నీ వెనక్కి వెళ్ళిపోమని చాలా 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 విమానాలని విశాఖపట్నానికి పంపించి అక్కడి నుంచి తిరిగి వచ్చాయండి. మీకు తెలుసా, భక్సింగ్ గారిని చూడడానికి వచ్చిన జనసంఖ్యల్లో కనీసం 1/5 వంతన్నా నీ కొరకు నా కొరకు వస్తుందా బిడ్డ? నువ్వు చావాలనేది దేవుని ఉద్దేశం కాదు. ఒకరోజు మహిమ కలిగిన పిలుపు మన జీవితంలోకి వస్తుంది. మనం చేసిన పరిచర్య అగ్ని పరీక్ష నిలబడగలిగినదై సజీవ యాగంగా ఆ పరిచర్య దేవుని కొరకే మెప్పు పొందేటువంటి పరిచర్యగా మారుతుందో, లేకుంటే కొయ్య చేత గడ్డి చేత కట్టబడి వెలగల రాళ్ళ చేత కట్టబడి అగ్ని చేత పరీక్షించబడినప్పుడు అది బొగ్గను కాలిపోతుందో ఆలోచించి చూడు. రాత్రి ఉపదేశానికి లోబడే వాళ్ళు దేవునికి కావాలి. అందుకే 2వ తెస్సలోనికీయుల పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, 2వ తెస్సలోనికీయుల పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని ఎరగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండన చేయునప్పుడు అని రాయబడింది. ఈ రాత్రి ప్రతి దండన చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రాబోతున్నారు. ప్రతి దండన జరగబోతుంది. అందుకే మత్తయి 24వ అధ్యాయం 2వ వచనంలో రాజ్యం మీదకి రాజ్యం లేస్తాయి. మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారని యేసయ్య ప్రవచించి చెప్పాడు. ఆ ప్రవచనం జరుగుతుంది. మొదటి ప్రపంచ యుద్ధం ఇక్కడ ఎవరికి తెలియదు, కానీ చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందని చెప్తుంటే మనం చదివి అవునండి మొదటి ప్రపంచ యుద్ధం జరిగిందని చెప్పాం. ప్రైజ్ ది లార్డ్. 2వ ప్రపంచ యుద్ధము పానిపట్టు యుద్ధం జరిగింది, అది ఎవరికి తెలియదు, కానీ పుస్తకాలలో ఉన్న చరిత్రను చూసి జరిగిందని చెప్పాం. కానీ ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి అన్ని వైపుల ద్వారాలు తెరవబడుతున్నాయి. సంగమా, నువ్వు దేవునికి లోబడకపోతే, వాక్యానికి లోబడకపోతే, హృదయం సరి చేసుకోకపోతే, అంతరంగంలో పాపాన్ని విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు రక్తం చేత కడగబడకపోతే ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని సామెతలు 29:1 రాయబడినట్టు ఈ రాత్రి నువ్వు నాశనము కాకూడదని, ఈ రాత్రి నిత్య జీవమునకు నీ ప్రయాణం సాగాలని ఈ సభలు నీ కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా ఈ సభలు నీ కొరకు ఏర్పాటు చెప్పాయి. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు యేసయ్యా
నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు చప్పట్లు. ఈ రాత్రి నశించిపోవడానికి అది ఇక్కడికి వచ్చింది. నువ్వు లోబడే జీవితంలోకి రావాలని, ఆయన బలిష్టమైన హస్తంలో నువ్వు వీరుడై నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉద్దేశం అంటే తెలుసా? నిన్ను దేవుడు ఈ రాత్రి పైకి లేవనెత్తబోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో తిరిగి ఆ స్థితిలో నుంచి రాత్రి లేపబడబోతున్నావు. థ్యాంక్ యూ లార్డ్. మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. యేసయ్యా యేసయ్యా, నా మంచి కోరేది నువ్వు ఒక్కడివే అయ్యా. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు. నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఓ రాబాలి బారాబాలి కారాదా రాలాబా, ఓ రిబానామా షబారాబాలి కారాదా రాలాబా. థ్యాంక్ యూ లార్డ్. రాత్రి దేవుని ప్రేమ నీలో, దేవుని శక్తి మరలా నిన్ను దర్శిస్తుంది. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయిన జీవితమైనా, ఎన్నిసార్లు కృంగిపోయిన జీవితమైనా, ఈ రాత్రి యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. చెప్పబెట్టముడు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు. నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా.
సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. రాబా లిబా రబా దరా దరా లబా దూడా లబా రియా దరినా మా షబా రబా. ఓ రబా బాబా రిబా లబా రికా రదా లబా. ఓ షబా బాబా రికా రదా లబా. Such a mighty fire is moving among us. Dura la kariya darina ma shaba laba. Thank you Lord. Thank you Jesus. Yesaya na Yesaya. Oh Rabani nama shaba laba. Dura laba rika rada laba baba. Thank you Lord. Thank you Jesus. ఈ రాత్రి నువ్వు దేవునికి లోబడాలి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునికి లోబడాలి. ఎక్కడ లోబడలేకపోతున్నావు, ఎక్కడ ఇంకా అజ్ఞాన శిబిరాంధకారంలో ఉన్నావు, ఎక్కడ ఇంకా బలహీనతలో ఉన్నావు, ఇప్పుడే సంపూర్తిగా యేసుకు లోబడు, యేసుకు లోబడు. యేసయ్యా. ఓ షాబా బాబా కరాదా. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రి దేవునికి నువ్వు లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలామంది ఆలోచిస్తుంటారు, మణిబాబు గారు మీరు 30 నిమిషాలు ముగిస్తానన్నారు, ఇప్పుడు సరిగ్గా 11 గంటల 10 నిమిషాలు అయిందని. పరిశుద్ధాత్మ దేవునికి సమయం లేదు బిడ్డ. ద గాడ్ షల్ బి టేక్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద టైమ్స్ అండ్ హి విల్ బి మూవింగ్ అమాంగ్ us. ఆమేన్ చెప్పండి గట్టిగా. రండి వాక్యంలోకి వెళ్దాం. 3వదిగా దయచేసి నాతో పాటు చూడండి. ఈ రాత్రి దేవుడు తిరుగుబాటు స్వభావాన్ని, లోబడనల్లని స్వభావాన్ని ఈ రాత్రి దేవుడు క్షమించడానికి మన మధ్య నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఈ రాత్రి దేవుడు ఇక్కడ క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మారని జీవితంలో కక్కిన దాన్నే తింటూ తిన్నదాన్నే కక్కుతూ జీవితాంతం అంతా కూడా దేవునికి వ్యతిరేక దిశలో పాపం చేస్తూ లోబడకను బతుకుతున్నా ఈ రాత్రిని క్షమించడానికి యావే ప్రార్థనా మందిరము ద్వారా నిర్వహించబడి సభలో పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. కోటు చప్పట్ల గట్టిగా. యేసు రక్తం ఇక్కడ నిలిచి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు రక్తం ఇక్కడ నిలిచి ఆయన రక్తము వలన మనకి రాత్రి విమోచనము దయచేయబోతున్నాడు. ఈ రాత్రి విడిపించబడిన స్థితిలోకి నీవు ఉన్నావో లేదో ఒకసారి ఆలోచించు. ఇంకా సంపూర్తిగా విడిపించబడ్డారని నమ్మిక నీకుంటే దేవునికి స్తోత్రం. ఇంకా విడిపించబడకుండా రహస్యమైన ఏలుబడి, రహస్యమైన పాపం ఏదో నిన్ను ఇంకా ఏలుతుంది కదూ. ఒక్క బలహీనతే నేను ఇంకా ఏలుతుంది. ఈ రాత్రి మరలా దేవుడు నీతో చెప్తున్నాడు, ఆ ఒక్క బలహీనతే, the one weakness, but you know that it is the very secret of the hide in your life. అది చాలా రహస్యంగా, అంతరంగంగా, ఎవరికి తెలియనంత లోతులో నీ హృదయంలో పాతుకుపోయింది బిడ్డ. ఆ ఒక్క బలహీనత దేవునికి తెలుసు. ఈ రాత్రి ఆ పాపంలో నుంచి నువ్వు జయం పొందకపోతే, ఆ పాపం నుంచి నీకు విడుదల పొందకపోతే ఈ రాత్రి నీ జీవితం ఏమవుతుందో ఆలోచించు. నేను కూడా తిరుపతి శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ అనగా సాలిపురుగు, కాల అనగా సర్పము, హస్తి అంటే ఏనుగు, దక్షిణ కాశీలో పుట్టానని ఎంతగానో నేను సంతోషించేవాడిని. దక్షిణ కాశీలో పుట్టానని ఎంతగానో సంతోషించేవాడిని. ఎందుకంటే మన భారతదేశంలో 2 కాశీలు ఉన్నాయి. ఒకటి ఉత్తర కాశీ, 2 దక్షిణ కాశీ. ఆ దక్షిణ కాశీ కాళహస్తి తిరుపతి. ఆ తిరుమల అంటే, తిరు అంటే దాదాపు 7, మలై అంటే కొండలు. దానికి ఆనుకొని ఉన్నదే ఈ శ్రీకాళహస్తి. అక్కడ నిద్ర లేచిన వెంటనే నేను వైరాగ్య జీవితం కలిగి అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమజేయాయ నమః. అంతటి నిష్ట కలిగిన వ్యక్తిని నేను. నాకు యేసుక్రీస్తు ప్రభు అంటే తెలియదు. ఈ రాత్రి చాలామంది డినామినేషన్ భేద అభిప్రాయాల
వాళ్ళు చాలామంది వీధుల్లో కూర్చొని ఉన్నారు, మరికొంతమంది చట్టాల మీద కూర్చొని ఉన్నారు, మరికొంతమంది బైక్ స్టాండ్ వేసి వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఆటోలో కూర్చొని ఇక్కడ ఏం జరుగుతుందో ఒక వింత అనుకుంటున్నారు, మరికొంతమంది ఇక్కడికి వస్తే ఏమిటో అక్కడికి మనం పోకూడదు, అది మందిరం వారికి సంబంధించిన సభలని వారి ఇళ్ల వాకిళ్లలో కూర్చొని వింటున్నారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చొని నిలబడి వింటున్నా, నా జీవితాన్ని దర్శించిన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఇక్కడ నిలిచి నిన్ను కూడా దర్శించబోతున్నాడు, నిన్ను కూడా దర్శించబోతున్నాడు. ఆ స్వర్ణముఖి నదిలో దాదాపు మొలలోతంత నీళ్ళలో నిలబడి ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదుమజేయాయ నమః అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహియాన్ అంతటి నిష్ట కలిగిన శ్లోకాన్ని సహస్రనామ జపం చేశాను నేను. ఇలాగ నాకు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియదు బిడ్డ. ఎక్కడ చూసిన విభూతులు, అష్టదిగ్బంధులు, శరీర రేఖ అన్ని ఆ యొక్క తాయుతులు నా శరీరం అంతా తాండవించేటివి, రకరకాల విభూతులన్నీ నా శరీరం అంతా ఉండేటివి, రకరకాల తాయుతులన్నీ, రకరకాల క్షుద్ర శక్తులన్నీ నా శరీరంలో తాండవించేటివి. నేను పొంగువులతో తిరిగాను, బైరాగులతో తిరిగాను, సాధువులతో తిరిగాను. వైరాగ్యం అంటే నాకు అంత పిచ్చి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు. నాకు ఒక రోజున ఈ క్షుద్ర శక్తులన్నీ నన్ను పట్టి పీడించడం వల్ల నా కాలు చేయి చచ్చుబడిపోయి పక్షవాతపు రోగిగా మారిపోయాను. మీరు ఇప్పుడు చూస్తున్నట్టు కాదు. నడి వీధిలో నేను ఇలాగా పక్షవాతపు రోగినై ఇలాగ నడుచుకుంటూ తిరిగాను. నన్ను చూసిన వాళ్ళందరూ అవిటివాడు అవిటివాడు అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ అవిటివాడు అన్నారు. కాలు చేయి లేదు, చచ్చుబడిపోయింది, నోరంతా పక్కకి వెళ్ళిపోయింది. నాకున్నంత నత్తి ఈ చుట్టుపక్కల ఎవరికి లేదు, అంత నత్తి నాకు. ఎక్కడ బండారం కనపడితే అనగా ఆ కుంకుమ విభూది కనపడితే ఆ గుళ్ళు దగ్గర కూర్చొని ఆ కుంకాన్ని విభూదిని తినేసేవాడిని. ఈ పక్షవాతం ఎక్కువ అవడం వల్ల మతి చెల్లించిపోయి పిచ్చితనం ఎక్కువ అయిపోయింది. నా పేరు ఒక పిచ్చోడు, నా పేరు ఒక పిచ్చోడు. పిచ్చితనం ఎక్కువైపోయి 4 వీధులు తిరుగుతూ ఎంత దూరం పడితే అంత నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. పూలెమ్మన చోట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకున్నాను. ఇక చావే నా జీవితానికి శరణ్యం అనుకొని చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకొని తండ్రి ప్రేమకు దూరమై జీవితం అంతా కన్నీటి వెదగా మార్చబడి కడికరం చూపించేవారు లేక, కఠినమైన దరిద్రతను అనుభవించలేక కాటికి పోవడం మంచిదనుకొని విషం తీసుకున్నా. ఆ విష ప్రభావం వల్ల పూర్తిగా నేను కోమాలోకి వెళ్ళిపోయాను. నన్ను తీసుకెళ్లి ధర్మాసుపత్రిలో పడవేశారు. డాక్టర్లు అన్నారు ఇంక కుర్రోడు బతకడు, అసలే పక్షవాతం, మానసికమైనటువంటి రోగం ఇతనికి ఉంది, అంతకంటే ఎక్కువగా బలహీనుడుగా ఉన్నాడు, కాబట్టి ఇక బ్రతకడం అసాధ్యమని నన్ను తీసుకెళ్లి పోస్ట్ మార్టం రూమ్ పక్కన పడవేశారు. పోస్ట్ మార్టం రూమ్ పక్కన నన్ను పడవేశారు బిడ్డ. 3 రోజులు నేను ఆ పోస్ట్ మార్టం రూమ్ పక్కన ఆ చివరి వార్డులో నేను ఉన్నాను. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చి, నా కుక్కి మంచం దగ్గరకు వచ్చి నన్ను తట్టి లేపుతుంటారు. అబ్బాయ్ అబ్బాయ్ బాబు అని తట్టి లేపుతుంటే లోయల గుండా ప్రతిధ్వనించిన ఒక స్వరము నా చెవుల్లో వినబడుతుంది. నా శక్తినంతా కూడగట్టుకొని బలవంతంగా నేను కళ్ళు తెరిచి చూస్తే నా ముందు 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారి చేతిలో ఒక సువార్త కరపత్రిక ఉంది. ఆ కరపత్రిక నా చేతికిచ్చి ఇది చదువు అని అన్నారు. ఇది ఎవరిని గూర్చినది అని అంటే వాళ్ళు అన్నారు ఇది యేసయ్య గురించి, ఇది యేసయ్య గురించి అంటే నేను అన్నాను మాకొద్దు, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, మాకొద్దు ఈ దేవుడు. అండ్ ఆ సువార్త కరపత్రిక తీసుకొని నేను పక్కకు పెట్టాను. వాళ్ళు అన్నారు లేదు బాబు, ఈ సువార్త కరపత్రిక నీ దగ్గర ఉంచుకో, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, నీ బతుకును మారుస్తాడు అని ఏవో కొన్ని మాటలు చెప్పారు. నాకు అర్థం కాలేదు. ఏదో చిన్న ప్రార్థన చేశారు, వెళ్ళిపోయారు. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున అర్ధరాత్రి మరలా నన్ను దురాత్మ ప్రేరేపిస్తుంది, చచ్చిపో. సగం చచ్చిపోయిన దేహంతో నువ్వు ఏం చేయగలుగుతావు? కాలు చేయలేదు, కంటి చూపు మందగించిపోయింది, నతితనం ఎక్కువైపోయింది, బతి చెల్లించిపోయింది, ఇన్ని రకాలుగా బతుకుతున్నా నువ్వు ఇంకెవరకు పనికొస్తావు, చచ్చిపో అని నన్ను దురాత్మ ప్రేరేపిస్తుంటే నా తలగడ దగ్గర నా గుడ్డల మూట తీసుకొని
నా ముఖానికి గట్టిగా అదుముకునేశాను. గాలిలో పత్తి ఎగిరినట్లుగా నా ప్రాణము గాలిలో తేలిపోతుంది. ఇక కొద్దిసేపట్లో నా ప్రాణం నా విడిచిపెట్టి వెళ్ళిపోయేంత స్థితిలోకి వచ్చేసింది. గాలిలో తేలిపోతుంది నా దేహం. మంచం మీద గిలగిల కొట్టుకుంటున్నాను. ఆ రోజుల్లో ధర్మాసుపత్రిలో 10 రూపాయల బల్బులు ఉండేటివి, 10 రూపాయల బల్బులు. నేను ఆ బల్బు వైపు చూస్తూ ఉన్నాను. ఉన్నట్టుగుండి ఆ వెలుగులో నుంచి తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతిగా అయితే రక్తము జల్ల జల్ల జల్లని ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అచేతన స్థితిలో నా యొద్దకు దిగి వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది ఆ రోజు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ హస్తము లోపల వెలుపట రంధ్రం ఉన్నది. రక్తము జల 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 కారుతుంది. పచ్చి గాయపడిన హస్తాన్ని నేను చూచాను. ఆ గాయపడిన హస్తము అచేతన స్థితిలో ఉన్న నా యొద్దకు వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నేను అరుస్తూ ఉంటే పక్కన్న వాళ్ళు అనుకుంటున్నారు ఈ రాత్రికి ఆ యవనస్తుడు చచ్చిపోతాడు, అందుకే వెర్రి కేకలేస్తున్నాడు అన్నారు. ఉదయాన్ని నేను మెల్లమెల్లగా అడుగులేస్తుంటే అందరూ అంటున్నారు ఏం జరిగిందనంటే ఆ రాత్రి మా నాన్నగారు అమ్మ ఉండేది, ఆమె పేరు రాగమ్మ. ఆమె యొక్క చిన్న లాందర్ బుడ్డి తీసుకొని వచ్చి నన్ను నిలువెల్లా పరీక్షించి చూసింది ధర్మాసుపత్రిలో. ఏం జరిగిందని అంటే నేను చెప్పాను, ఆ వెలుగులో నుంచి ఒక హస్తం వచ్చింది నానమ్మ. ఆ వెలుగులో ఉన్న హస్తం వచ్చి నన్ను శిరస్సు నుంచి ఆ పాదమస్తకం నన్ను తాకింది. ఆ సమయంలో నా కాళ్ళు చేతులు చలించాయి. నేను లేచి నిలబడ్డాను. అని అంటే ఆమె అన్నది ఆయన ఎవరో కాదు బాబు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నా జీవితాన్ని దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. నేను ఒక సజీవ సాక్షిని. ఈ భారతదేశం అంతా తిరిగి సువార్త చేస్తున్నా. నాతో పాటు పాస్టర్ నాని గారికి, విశేషంగా ఊడిజర్లో సేవ చేస్తున్నటువంటి దైవజనులు మా అన్నగారికి తెలుసు. దాదాపు 10 సంవత్సరాలుగా నేను ఆ ప్రాంతంలో పరిచర్యకు వస్తున్నా. భారతదేశం అంతా నేను తిరిగి సేవ చేస్తుంటే ఇక 2 రాష్ట్రాలకు వెళ్ళాలి. ఒకటి జమ్మూ కాశ్మీర్, 2 ఉత్తరాఖండ్. ఈ 2 రాష్ట్రాల కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నన్ను భారతదేశం అంతా తీసుకెళ్ళావు. ఈ గాడిద యేసయ్యను మోసుకుంటూ భారతదేశం అంతా తీసుకెళ్ళింది. అవిటి గాడిదను, ఈ కుంటి గాడిదను దేవుడు వాడుకున్నాడు. చాలా మంది యవనస్తులు ఇక్కడ కూర్చొని ఉన్నారు, ఇంకా సేవకు సమర్పించుకుని రాలేకపోతున్నారు. నీకు పిలుపు ఉంది, దర్శనం ఉంది, కానీ నేను పిలుస్తున్న దేవుని వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నావు. నీ కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టిన దేవుని యొక్క మూల్యతను, ఔన్నత్యాన్ని గుర్తించగలిగితే ఈ రాత్రి ఉన్న పాటు నువ్వు దేవుని ఎదుకు వస్తావు. ఆయన ఈ రాత్రిని క్షమించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఈ రాత్రిని క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడై ఉన్నాడు. అందుకే వాక్యం రాయబడింది, దయచేసి నాతో పాటు చదవండి. నేను చదువుతున్నాను, చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచూ ఉన్నదని రాయబడి ఉందండి. ఈ రాత్రి పాపమును క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. నువ్వు ఎంత గొప్ప తిరుగుబాటు చేసి ఉన్నా, ఎన్నిసార్లు లోబడిన జీవితాన్ని కలిగి ఉన్నా, ఎంత హృదయంలో పాపాన్ని లేదా ఐక్యమైన విచారాలు కలిగి ఇంకా యేసుకు నువ్వు దూరంగా నిలిచి ఉన్నా, ఈ రాత్రిని క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన రక్తం చేతులను కడిగి శుద్ధీకరించడానికి ఆయన శక్తిమంతుడు, సమర్థుడు. అందుకే యోహాను రాసిన వార్త 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులు చేయదు. ఈ రాత్రి యేసయ్య రక్తం నేను కడిగి పవిత్రులుగా చేయబోతుంది. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఎక్కడ కూర్చున్నా సరే, యేసు నేను పాపిని, ఆ పాపాన్ని క్షమించు, అన్ని రక్తంతో కడిగి శుద్ధీకరించని ఉన్న పాట నీ హృదయాన్ని యేసయ్యకి ఇస్తే ఈ రాత్రిని క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఆశ్చర్యమైన కార్యాన్ని చేయబోతున్నాడు. మొదటిది తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టాలి, రెండవది లోబడిన స్వభావాన్ని విడిచిపెట్టాలి. అతివాది రాత్రి క్షమించడానికి ఆయన నీకు నిలిచి ఉన్నాడు. క్షమించిన తరువాత దేవుడు తన ఆత్మను నీ జీవితంలో కుమ్మరించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, సర్వజనుల మీద అంత్య దినముల యందు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఈ రాత్రి దేవుని ఆత్మ నీ జీవితంలో కుమ్మరించాలని ఇష్టపడుతున్నాడు. అది మానవ సంబంధమైన ఆత్మ కాదు, దేవుని సంబంధమైన ఆత్మ. బిడ్డా, దేవుని ఆత్మ చేత నడిచి నువ్వు ఎంతకాలమైంది? దేవుని స్వరమిని ఎంతకాలమైంది? దేవునితో కలిసి సహవాసం చేసి ఆయనతో ఏకాంతంగా గడిపి ఎంతకాలమైంది?
అందుకే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో నేను సర్వజనుల మీద అనగా నా ఆత్మను కుమ్మరింతును. నేను ఆత్మను కుమ్మరించినప్పుడు కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు, ముసలివారు కలలుగంటారు, యవనుల దర్శనం కలుగుతారు. రాత్రి దేవుని ఆత్మ నీ కొరకు ఎదురు చూస్తుంది. రాత్రి దేవుని ఆత్మ ఎందుకు నీ పట్ల ఆలస్యం చేస్తూ తెలుసా? ఆ తిరుగుబాటును ఒప్పుకొని విడిచిపెట్టు, ఆ లోబడిన స్వభావాన్ని విడిచిపెట్టు. నిన్ను క్షమించడానికి యేసయ్య నిలిచి ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా ఆయన ఆత్మచేతను అభిషేకించి ఈ రాత్రి దేవుడు కృపావరములతో నింపి ఆయనని తిరిగి మరలా లేవనెత్తి కట్టబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఎక్కడ నీ సాక్ష్యాన్ని పోగొట్టుకున్నావో అక్కడ దేవుడు నీ సాక్ష్యాన్ని కట్టబోతున్నాడు. ఎక్కడ నీ జీవితంలో నిర్జీవం అయిపోయావో అక్కడ దేవుడిని సజీవంగా చేయబోతున్నాడు. ఎక్కడ నువ్వు చీకట్లో జీవించావో అక్కడ వెలుగులోకి తీసుకొచ్చి ఆ వెలుగుకు నువ్వు సాక్షిగా దేవుడు మార్చబోతున్నాడు. ఇవ్వగలవా నీ జీవితాన్ని? ఇవ్వగలవా నీ జీవితాన్ని? రాత్రి దేవునికి కావాల్సింది నువ్వు కావాలి బిడ్డ. ఆయన ఆత్మ నీ కొరకు ఎదురు చూస్తుంది. అంతే అపోస్తల కార్యం 11వ అధ్యాయం 15వ వచనంలో, అపోస్తల కార్యం 15వ అధ్యాయం 7వ వచనంలో, విశేషంగా యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము అనగా 39వ వచనంలో, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 33వ వచనంలో ఆయన ఆత్మ ఈ రాత్రి ప్రజల మీదకు రాబోతుంది, సర్వజనుల మీదకు రాబోతుంది. ఈ రాత్రి చిన్నవారినేమి పెద్దవారినేమి వృద్ధులనేమి ప్రతి ఒక్కరిని ఈ రాత్రి దేవుడు అభిషేకించబోతున్నాడు. నీ బంధకాలను ప్రతి కట్లు దేవుడు ఈ రాత్రి తెంచివేయబోతున్నాడు. ఎక్కడ పాపం నిన్ను ఏలుబడి చేస్తుందో ఈ రాత్రి నీ ఏలుబడి చేస్తున్న పాపాన్ని పరిశుద్ధాత్మ శక్తికి అగ్ని చేత నీ కట్లు కాల్చబడబోతున్నాయి. నీ కాడిమాకులు విరగొట్టబడబోతున్నాయి. శత్రు సంహారం నీ జీవితంలో ఆగిపోబోతున్నది. నీ పట్ల దేవుడు దయ చూపించడానికి ఆలస్యానికి కారణం ఏమిటో తెలుసా? ఆయన ఆత్మచేత అభిషేకించాలని, తిరిగి మరలా నిన్ను నిలబెట్టాలని, మరలా నువ్వు కుమారుడుగా కుమార్తెగా నిన్ను చూసుకోవాలని ఈ రాత్రి నీ కొరకు ఆయన నిలిచి నిన్ను కనికరించడానికి యేసయ్య ఇక్కడ నిలిచి ఉన్నాడు. గట్టిగా చప్పలు కొట్టండి, ఇంకా గట్టిగా. ఎప్పుడు చదవండి నాతో పాటు యెషయా గ్రంథం 30వ అధ్యాయం అనగా 18వ వచనం. కావున మీ యందు దయ చూపించవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఈ రాత్రి నువ్వు ఆయన కోసం కనిపెట్టుకుంటున్నావు. అంత లేచి నిలబడదాం. ప్రభువా, నీ కోసం నేను కనిపెట్టుకుంటున్నాను, నన్ను ఒక్కసారి దర్శించు ప్రభువా. నా జీవితంలో ఒక మార్పు నేను చూడాలనుకుంటున్నాను. ఈ రాత్రి దేవుడు నిన్ను ప్రత్యేకంగా నేను దర్శిస్తున్నాడు. ఈ రాత్రి అనేకులను దేవుడు తన ప్రవచనాత్మక శక్తి చేత నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి దేవుని ప్రేమ ఇక్కడ నిలిచి ఉన్నది. ఇంకా లోబడని వారి కొరకు, లోబడని వ్యక్తుల కొరకు ఈ రాత్రి దేవుని ప్రేమ ఇక్కడ నిలిచి ఉన్నది. నశించిపోతున్న సువర్ణము, నశించిపోతున్న బంగారము అగ్ని పరీక్షకు ఏ రీతికైతే నిలబడుతుందో ఈ రాత్రి నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించి పరిశోధించి నేను పరిపూర్ణుడిగా చేయబోతున్నాడు. అదుగో దేవుని దేవదూత మన మధ్య సంచరిస్తుంది. ఉన్నపాటు నీ జీవితాన్ని యేసయ్యగలవా? ఇంకా హృదయంలో ఉన్న పాపాన్ని, ఏలుబడి చేస్తున్న పాపాన్ని, ఏలుబడి చేస్తున్న రహస్య పాపాన్ని ఈ రాత్రి ఒప్పుకొని విడిచిపెట్టు. అంతరంగంలో పశ్చాత్తాపాన్ని కలిగి, ప్రభు నేను నీ కొరకు వ్యతిరేకంగా బతికానయ్యా, నేను నమ్మి కూడా నేను పాపం చేస్తూ బ్రతికాను, నేను నమ్మి కూడా నేను ఇంకా పాపం చేస్తూ బ్రతికాను ప్రభువా, పాపం చేస్తున్న నీతో కలిసి బతికాను ప్రభువా, నన్ను క్షమించు. Lord, I did the great mistake before you, Lord. I did the sin against you, Lord. నీ ఎదుట నీ సేవని తిరిగి దేవుడు మరలా కట్టబోతున్నాడు. మూయబడిన ప్రతి ద్వారాలు ఈ రాత్రి దేవుడు నీ జీవితంలో తెరవబోతున్నాడు. ఏ ద్వారాలు తెరవబడలేక నీ జీవితంలో ఆలస్యం అనుకున్నావో ఈ రాత్రి ప్రతి ఆలస్యాన్ని జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పరిచర్యలోకి ప్రవేశించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ పరిచర్యలో ప్రవేశించి ప్రతి విధమైన పరిచర్యను నూతనపరచబోతున్నాడు. ప్రతి పరిస్థితి రాత్రి దేవుడు నూతనపరచబోతున్నాడు. ప్రతి కాడిమాకుని రాత్రి దేవుడు విరగొట్టబోతున్నాడు. ప్రతి బలహీనత రాత్రి చెరపట్టి ఆయన రక్తం చేత కడిగి శుద్ధీకరించబోతున్నాడు. అదుగో నీ బలహీనతలన్నీ ఒకవైపు చేరి నిన్ను ఇంకా గేలి చేస్తున్నాయి. నీ బలహీనతలన్నీ నిన్ను పాపివని చెప్తున్నాయి. నీ మనస్సాక్షి ఎక్కడైతే నీ మీద నేరారోపణ చేస్తుందో, నీ మనస్సాక్షి ఎక్కడ నిన్ను ఇంకా పాపి అని చెప్తుందో ఈ రాత్రి యేసయ్య రక్తాన్ని ఆశ్రయించు. ప్రభువా, నేను నీకు విరోధంగా పాపం చేశాను, నా ప్రతి పాపాన్ని ఇక్కడికి శుద్ధీకరించు, నా హృదయంలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను. ప్రభువా, నీవు లేకుండా నేను పరిచర్య చేశాను, ఇక నీతో కలిసి పరిచర్య చేయాలనుకుంటున్నాను. నీవు లేకుండా నేను నడిచాను, ఇక నీతో కలిసి నడవాలనుకుంటున్నాను. నీవు లేకుండా నేను మాట్లాడాను, నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రాత్రి నాకు నీవు కావాలి.
సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవా, ఈ రాత్రి నీ ఆత్మ కుమ్మరింపు నా జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి నా పరిచర్యలోనికి ఆత్మ కుమ్మరింపు జరగాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ వర్షము నా జీవితంలో కుమ్మరించబడాలని ఈ రాత్రి నా హృదయాన్ని తెరుస్తున్నాను. నాతో పాటు ఈ రాత్రి ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, నో ఇంకా గట్టిగా, యేసయ్యా. ఇంకా వెనుకున్న వాళ్ళు, ఆ చివర్లో ఉన్న వాళ్ళు, బైక్ స్టాండ్ లో ఉన్న వాళ్ళు, లెఫ్ట్ సైడ్ లో, రైట్ సైడ్ లో ఉన్న వాళ్ళు, యేసయ్యా ఈ రాత్రి నా ప్రతి పాపాన్ని నీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. నా తిరుగుబాటు స్వభావాన్ని, నా లోబడని స్వభావాన్ని నీ ఎదుట నేను ఒప్పుకొని విడిచిపెడుతున్నాను. ప్రభువా, నన్ను క్షమించండి. నీ రక్తము చేత నన్ను విమోచించండి. నీ రక్తము చేత నన్ను నిలువెల్లా కడిగి పరిశుద్ధపరచండి. నన్ను నిలువెల్లా కడిగి పరిశుద్ధపరచండి. నా హృదయంలోనికి మిమ్ములను నా రక్షకుడుగా అంగీకరిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీ కుడి హస్తాన్ని మీ తల మీద ఉంచండి. పరిశుద్ధాత్మ శక్తి అగ్ని వలె నీ జీవితంలోకి దిగిరాబోతుంది. నువ్వు పోగొట్టుకున్న వరాలు తిరిగి మరలా నూతన పరచబడబోతుంది. నువ్వు పోగొట్టుకున్న అభిషేకం మరలా నీ జీవితంలో నవీకృతం చేయబడుతుంది. నీ జీవితంలో ఏదైతే నీ జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు పొందుకోలేకపోతున్నావు, ఏది నీ జీవితంలో ఇంకా చూడలేకపోతున్నావో, ఈ రాత్రి ఒక బలమైన అభిషేకం చేత ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. Such a mighty anointing is moved from this place. You shall not be departed from this place and without the Holy Spirit. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళవు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం ప్రకారముగా ఆయన నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా ఆయన బలమును నీ జీవితంలో చూపించబోతున్నాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పిన దేవుడు, ఈ రాత్రి నీ పరిచర్యలోనికి దేవుని ఆత్మ కుమ్మరింపు రాబోతుంది. నీ విశ్వాసాల మీదకు దేవుని ఆత్మ కుమ్మరింపు రాబోతుంది. నీ పిల్లల మీదకు దేవుని ఆత్మ కుమ్మరింపు రాబోతుంది. నీ బీడు బారిన పొలాలలోకి దేవుని ఆత్మ కుమ్మరింపు రాబోతుంది. మొలకెత్తలేని ప్రతి పరిస్థితిలోనికి దేవుని ఆత్మ కుమ్మరింపు రాబోతున్నది. అదుగో నీ ప్రతి బలహీనతను తీసివేయగలిగిన శక్తి, నీ ప్రతి బలహీనతలను నూతన పరచగలిగిన శక్తి, నీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించగలిగిన శక్తి, మరలా నిన్ను పునరుద్ధరణ శక్తితో నింపగలిగిన శక్తి ఈ రాత్రి నీ మీదకు దిగి వచ్చింది. ఎదుగో నిన్ను ప్రవచనాత్మక శక్తి చేత ఒక ప్రవక్తగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఇదిగో నిన్ను ఒక ప్రవక్తగా దేవుడు చూడాలనుకుంటున్నాడు. నువ్వు చేస్తున్న ప్రదేశంలో సేవ సన్నగిలింది అనుకుంటున్నావు. అదే ప్రదేశంలో దేవుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నేడు వారి కందులు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టెదను. From this day I shall be bigger in the sight of all heathens. వారి కందులు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను. వారి కందులు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాను. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఎదుగో నీ కొరకై తన నామమందు భయభక్తుల వరకు నీతి సూర్యుడు ఉదయించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతి సూర్యుడై నీ జీవితంలో ఉదయించబోతున్నాడు. నీతి సూర్యుడై నీ పరిచర్యలో ఉదయించబోతున్నాడు. నీతి సూర్యుడై నీ కుటుంబంలో ఉదయించబోతున్నాడు. ఆగిపోయిన అభిషేకం తిరిగి మరలా నీ జీవితంలో నూతన పరచబడబోతున్నది. ఇదిగో నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ రాత్రి దేవుడు విడుదల చేయబోతున్నాడు. మూయబడిన ప్రతి తలుపు ఈ రాత్రి నీ జీవితంలో తెరవబడబోతున్నది. మూయబడిన ప్రతి తలుపు ఈ రాత్రి నీ జీవితంలో తెరవబడబోతున్నది. Every door it will be opened by the Lord of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా ఈ రాత్రి విమోచించబడిన సేవకుడుగా, ఈ రాత్రి విమోచించబడిన సేవకురాలుగా, ఈ రాత్రి విమోచించబడిన విశ్వాసిగా ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళబోతున్నావు. ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో అక్కడ నీ కుడి హస్తాన్ని పెట్టండి. ఇప్పుడు ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో అక్కడ నీ కుడి హస్తాన్ని పెట్టండి. థ్యాంక్ యూ లోర్డ్. ఈ రాత్రి ప్రభువా ఎక్కడైతే నీ ప్రజలు తమ కుడి హస్తాన్ని ఉంచారో నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే ప్రభువా మత్తయి 8వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా నీవు పొందిన గాయాలను పరిపూర్ణ స్వస్థత ఇప్పుడు నీ ప్రజలను తాకును గాకని ప్రార్థన చేస్తున్నాం. యెషయా గ్రంథం 53:5-6 వచనాల ప్రకారంగా నీవు పొందిన దెబ్బల వలన పరిపూర్ణ స్వస్థత ఇప్పుడే నీ ప్రజలకు కలుగును గాకని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా ఐగుప్తులు కలుగు చేస్తున్న రోగములు ఏది రానియను నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేనని సెలవిచ్చావు. ఈ
ఈ రాత్రి నీ స్వస్థతని ప్రజలకు దయచేయమని కోరుకుంటున్నాను. ప్రతి వ్యాధి వెడలిపోవును గాక. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయబడును గాక. ఇంకా నీ జీవితంలో రోగాన్ని, శాపాన్ని జరిగిస్తున్నటువంటి బిడ్డలకు ఇప్పుడే విడుదల కలుగును గాక. ఏ డాక్టర్లు అయితే వ్యతిరేకంగా మాట్లాడారు, ఏ డాక్టర్లు అయితే వ్యతిరేకంగా ఎంఆర్ఐ రిపోర్ట్స్ నీ గురించి వచ్చాయో, ఇప్పుడు ఆ రిపోర్ట్స్ అన్ని ఏ సున్నాములో డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏ సున్నాములో రిపోర్ట్స్ అన్ని కాలిపోతున్నాయి. ఏ సున్నాములో రిపోర్ట్స్ అన్ని లైవ్ అయిపోతున్నాయి. దేవుడు నీకు ఆరోగ్యాన్ని కలుగు చేయబోతున్నాడు. ఎందుకంటే నేను మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం ప్రకారంగా ఆయన రెక్కల కింద ఆరోగ్యము కలుగును. ఈ రాత్రి యేసయ్య రెక్కల కిందకు నువ్వు వచ్చావు. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రభా, ఈ సమయంలో 10th క్లాస్ ఎగ్జామ్ రాసే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీ బిడ్డలు ఎగ్జామ్ రాస్తుండగా యేసు క్రీస్తు నామములో ఉన్నతమైన దైవ జ్ఞానం బిడ్డలకు కలుగును గాక. దైవ జ్ఞానం చే నింపబడి ఉన్నతంగా బిడ్డలు పాస్ అవుదురు గాక. ఇంటర్మీడియట్ రాసిన బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. వారు ఉన్నతంగా ప్రభా రాసిన ఎగ్జామ్స్ ని గొప్పగా విజయం పొందుదురు గాక. రాత్రి ఉద్యోగం లేని యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఎన్నిసార్లు ఇంటర్వ్యూలోకి వెళ్ళినా, ఎన్నిసార్లు ప్రభా ఇంటర్వ్యూలోకి వెళ్ళినా ఓడిపోతూ వచ్చారు. ఈ రాత్రి వారి ఓటమి యేసు క్రీస్తు నామములో విజయముగా మార్చబడును గాక. నీ బిడ్డలకు ఉన్నతమైన ఉద్యోగాలు దయచేయబడును గాక. ఏ సేవకుల జీవితాలు అయితే ప్రభా చిన్న మందిరాలు ఉన్నాయో ఆ మందిరాన్ని విశాలపరచబడును గాక. విశాలపరచబడును గాక. ప్రభా, నీటి ప్రవాహాలు వచ్చినట్లుగా ఓ పరిశుద్ధాత్మ శక్తి చేత జనముల వెంబడి జనములు పరిచర్యలోనికి వచ్చుదురు గాక. ప్రతి దైవజనుని దీవించండి, ప్రతి పరిచర్యను దీవించండి, ప్రతి పరిచర్యను ఆశీర్వదించండి. ఈ రాత్రి ప్రభు విశేషముగా ఈ పరిచర్యను మీరు దీవించి హెచ్చించినందుకే వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రతిష్ఠించి ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడితే యేసయ్యను మహింపరుగా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా గట్టిగా మహిమ ఘనత ప్రభావం యేసయ్యకే కలుగును గాక. యావే దేవునికి, యెహోవా దేవుని గట్టిగా చప్పట్లు కొట్టు. మరి మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నాకు ఇష్టమైన వ్యక్తి, నన్ను ఎప్పుడు నడిపించే వ్యక్తి, నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు వచ్చే వ్యక్తి, ఎక్కడికి ఉన్నా అక్కడ వచ్చి నా పక్కన కూర్చొని నాతో మాట్లాడే వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొట్టడం అయిపోతాం. I love you Holy Spirit. I never leave you because you are on the heart and my beating heart. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరించినందుకై మరొక్కసారి ఆయనకి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. దయచేసి అలాగున్న దైవ సేవకులు మీకోసం ప్రార్థన చేస్తారు. నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి అన్నయ్య ఇసాక్ అన్న ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అన్నయ్య పరిచర్యకు ప్రత్యేక వందనాలు. నేను ఇంకా దేవుడి సేవలో వాడుకున్నట్లు అందరూ ఒకసారి మీ కుడి హస్తం చాచండి. చదువు లేదు, పామరుడు, నిషాని, ఎవరు కూడా గుర్తించలేని పరిస్థితి, కానీ ఆయన ఆత్మచేత కుమ్మరించబడినప్పుడు ఆయన వాడుకొని తలాంతిచ్చి పరిచర్యలు ఇచ్చి తన నోట నూతన గీతాలు ఉంచాడే ఆయన పేరే పరిశుద్ధాత్మదేవుడు. అందరూ చేతులు చాద్దాం. ప్రభువా నీకు వందనాలు. ఈ రాత్రి నీ దాసుని పరిచర్య ఆశీర్వదించబడును గాక. యేసు క్రీస్తు నామములో యావే మహిమ అనగా ఈ కృపా పరిచర్యలో కృప కలుగును గాక. ఈ పరిచర్యలో ఇప్పుడే యేసు క్రీస్తు నామములో యావే మహిమ మినిస్ట్రీ ఆశీర్వదించబడును గాక. దీని వ్యవస్థాపకులు ఇస్సాక్ గారిని దేవుడు దీవించి నీ కొరకై సాక్షిగా నిలుపును గాక. ఈ ప్రాంతాలలో ప్రభువా ఉన్నతమైన పరిచర్య కొరకే దేవుడు ద్వారాలు తెరుచును గాక. ఈ రాత్రి దేవుడు విశేషమైనటువంటి దైవికమైన హస్తము చేత నీ దాసుని లేవనెత్తును గాక. పరిచర్యను ప్రణాళికను సిద్ధపరిచిన దేవుడు నీవు. ఇంక నువ్వు ముందున్న పరిచర్య ఎంతటిని మీరు స్థిరపరిచి బలపరిచి నడిపించమని కోరుకుంటూ ఆశీర్వదించమని. ఎందుకంటే ప్రభు హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా ఏది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించి సెలవిచ్చాను. విశేషముగా ప్రభు ఈ సమయంలో తండ్రి నాయన హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదని సెలవిచ్చావు. మీ ఆత్మ మా మధ్య ఉన్నందులకై స్తోత్రాలు. మీ దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ఎంతో దూరం నుంచి మన మధ్యకు వచ్చి భారముతో మనకు వాక్యం అందించిన దైవ సేవకుల కొరకు ఒకసారి అందరం చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపడతాం. ముగింపు ప్రార్థన ప్రభుదాస్ అన్న గారు చేస్తారు. ఆశీర్వాదం డేవిడ్ గారు.